కావ్య గారు బిగ్ బాస్‌కి వెళ్తే విన్నర్ అవుతారు అని చెప్పి నేను ఒక వీడియో అయితే తీయటం జరిగింది. అయితే ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. టాప్ 5లో అయితే ఉంటారు గానీ బ్రో విన్నర్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఇన్ని సీజన్‌లు తీసుకుంటే ఒకే ఒక్క సీజన్‌లో లేడీ విన్నర్ అయ్యారు. అది కూడా మామూలుగా టీవీలో వచ్చేది కాదు. అది ఆన్‌లైన్‌లో వచ్చేది కాబట్టే విన్నర్ అయ్యారు. టీవీలో వచ్చే దాంట్లో మీరు ఆ 7 సీజన్‌లో చూసుకుంటే 7 సీజన్‌లో ఎవరు విన్ అవ్వలేదు అని చెప్పడం అయితే జరిగింది. నిజంగానే ఆలోచిస్తే ఎందుకు లేడీస్ విన్నర్ అవ్వరు అంటే మరి టీఆర్‌పీ కోసమా లేదా దేనికోసమో తెలీదు గానీ, ఇప్పటిదాకా శ్రీముఖి గారు విన్నర్ అవుతారు అని అందరూ అనుకున్నారు ఆ టైంలో. కానీ శ్రీముఖి గారు విన్నర్ కాకుండా సెకండ్ పొజిషన్‌కొచ్చారు. మాక్సిమం ఇంకా విన్నర్ ఒకళ్ళయ్యారు. సెకండ్ పొజిషన్‌కి ఒకళ్ళు వచ్చినట్టున్నారు. ఇంకంతే గీతా మాధురి గారు కూడా సెకండ్ పొజిషన్‌కి వచ్చినట్టున్నారు. వీళ్ళ ముగ్గురే ఇప్పుడు కావ్య గారు ఒకవేళ గెలవరు గానీ సెకండ్ పొజిషన్ దాకా అయితే రాగలుగుతారు. విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పి కామెంట్ అయితే రావటం జరిగింది. ఆ కామెంట్ చూసాక నాకు కూడా నిజమే అనిపించింది. మహా అయితే సెకండ్ పొజిషన్ దాకా వస్తారేమో గానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. అవ్వలేరేమో అని ఆ కామెంట్ చదివిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా విన్నర్ ఎవరు లేరు కాబట్టి.